హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చదువుకుంటున్నారా? అందరూ చదువుకోండి. అండ్ చాలామంది మీ టెట్ స్కోర్ ఎంత? మీ ప్రీవియస్ టెట్ స్కోర్ ఎంత అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పేసాను. ఇంతకుముందు నా టెట్ స్కోర్స్ గురించి ఒక జర్నీయే ఉంది. దాని గురించి ఒక వీడియో కూడా చేశాను. అంటే కొత్తగా మళ్ళీ అడుగుతున్నారనమాట. మీ లాస్ట్ టెట్ స్కోర్ ఎంత అనేసి. నా లాస్ట్ టెట్ స్కోర్ వచ్చేసి 106 అండి. 106 మార్క్స్. నాకు లాస్ట్ టైమ్ వచ్చిన టెట్‌లో. ఆహ్, ఇంకా ఇప్పుడు ఎన్నొస్తాయో చూడాలి. చూద్దాం. ఇప్పుడైతే నాది 8థ్ సోషల్ చదువుతున్నాను. జాగ్రఫీ కంప్లీట్ చేసుకొని పాలిటీ కూడా కంప్లీట్ అయింది. లాస్ట్ లెసన్ చట్టం సామాజిక న్యాయం ఉంది కదా! లాస్ట్ లెసన్ చూస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేను 6థ్, 7థ్ సోషల్ అయితే స్టార్ట్ చేస్తాను. 6థ్, 7థ్ సోషల్ చదివితే నా సోషల్ అయిపోద్ది. అండ్ ఇంకోటేంటంటే అంటే పీడిఎఫ్‌లు పెట్టమని అడుగుతూ ఉన్నారు. నేను ముందే చెప్పాను. దయచేసి నన్ను పీడిఎఫ్‌లు అడగొద్దండి. నా దగ్గర లేవని చెప్పాను. అయినా ఫోటో తీసి వాట్సాప్‌లో పెట్టమంటున్నారు. ఫోటో తీసి వాట్సాప్‌లో పెట్టాలి అంటే అసలు ఇది నాకే గందరగోళం. అసలు మీరే చూడండి. అసలు ఈ విధంగా నేను అంటే పిచ్చి పిచ్చిగా రాసేసి గీసేసి ఉన్నాననమాట. అసలు పిచ్చి పిచ్చిగా ఉంటది జెరాక్స్ కాపీ. చూడండి పిచ్చి పిచ్చిగా ఉంటది. మొత్తం గీకి పెట్టేసున్నాను. ఉందండి మొత్తం ఇలా గీకి పెట్టేసున్నాను అనమాట. ఇవి ఫొటోస్ తీసి పంపించినా కూడా మీకు అర్థం కాదు. అలా గీకేసున్నాను. అందుకని నేను ఫొటోస్ తీసి పెట్టలేను అనమాట. పెట్టినా అస్సలు అర్థం కాదు. బాగా రఫ్ చేసినట్టు చేసేస్తున్నాను అనమాట. అందుకని నేను మీకు పెట్టలేకపోతున్నాను. ఈ పీడిఎఫ్లు అయితే నా దగ్గర లేవు కానీ ఇంకో విషయం ఏంటంటే మీకు పీడిఎఫ్లు కావాలంటే శ్రీనిధి ఎక్సలెన్స్ వాళ్ళు ఆ పీడిఎఫ్లు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మీకు కావాలంటే ఆ పీడిఎఫ్ తీసుకోండి. అవి నేను ఇంతకుముందు ఆ పీడిఎఫ్ని తీసుకొని జెరాక్స్ తీర్చుకున్నానంట. అవి కూడా నీట్గా ఉంటాయి అనమాట. మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒక లెసన్లో పాయింట్స్ వైజ్గా అలా ఇస్తారు. ఆ పీడిఎఫ్లు కూడా బాగుంటాయి. మీకు కావాలనుకుంటే ఆ శ్రీనిధి ఎక్సలెన్స్ వాళ్ళది తీసుకొని జెరాక్స్ తీసుకొని చదువుకోండి. నేను కూడా తీర్చుకున్నాను. అవి బాగున్నాయి. వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ బాగుంది. అంటే మెటీరియల్ అంటే అదే టెక్స్ట్ బుక్ని ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ గ్యాదర్ చేసి ఒక చిన్న మెటీరియల్ లాగా చేశారనమాట. నేను కూడా తీర్చుకున్నాను. అవి బాగున్నాయి. మీకు కావాలనుకుంటే శ్రీనిధి ఎక్సలెన్స్ వాళ్ళది వాట్సాప్ ఛానల్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి ఫ్రీగానే పీడిఎఫ్లు ఇస్తారు. తీసుకొని డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్లు తీర్చుకొని చదువుకోండి. 2016 బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టాన్ని 1986లో పార్లమెంట్ అనేది సవరించింది. ఎన్సిఎల్పి కార్యక్రమం అంటే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్కీమ్ అని. తర్వాత వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 5 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల 4 మిలియన్ల మంది పిల్లలు ప్రమాదకరమైన వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నారు. బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం 2016లో బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం 2016ను 1986 పార్లమెంట్ 1986లో పార్లమెంట్ సవరించింది. ఈ చట్టం వచ్చేసి 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను అన్ని వృత్తుల్లోనూ కౌమార వయసులో ఉన్న వారిని ప్రమాదకర పనుల్లో నియమించడాన్ని నిషేధించింది. దీని ప్రకారం పిల్లలు కౌమార వయసు వారిని పనిలో పెట్టుకోవడం విచారింపదగిన నేరంగా పరిగణించబడుతుంది. ఎవరైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘించినట్లయితే మాత్రం వారికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 20,000 నుండి 50,000 రూపాయలు జరిమానా అనేది విధించబడుతుంది. తర్వాత పిల్లలను రక్షించి పునరావాసం కల్పించేందుకు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. తర్వాత ఆన్లైన్ పోర్టల్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ పోర్టల్ pencil.gov.in.చైల్డ్ లేబర్ కోసం ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ పెన్సిల్ను 2017లో అమలులోకి వచ్చింది. 2017లో ఎన్సిఎల్పి కార్యక్రమాలను అమలు జరిగేలా చూడడం, పర్యవేక్షించడం వంటి విధులను ఇది నిర్వహిస్తుంది అనమాట. ఈ పెన్సిల్ను 2017లో. దీని పని ఏంటి అంటే పిల్లల జాడ కనుక్కోవడం, తర్వాత ఫిర్యాదులను నమోదు చేయడం, తర్వాత ఎన్సిఎల్పి కార్యక్రమాలు అమలు జరిగేలా చూడడం దీని యొక్క విధి అనమాట. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. 1950లో కార్మిక శాఖ మంత్రి జగజ్జీవన్ రావు, ఇది లాస్ట్ టైం టెట్లో ఇచ్చారు ఈ బిట్టు. 1950లో కార్మిక శాఖ మంత్రి జగజ్జీవన్ రావు, ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ జాన్ మత్తాయ్, ఆహార వ్యవసాయ శాఖ మంత్రి జైరామ్ దౌలత్ రామ్,
జైరామ్ దాస్ దౌలత్రా, ఆరోగ్య మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్. లోక్సభ ఎన్నికలు ఓటింగ్ శాతం మనకి లాస్ట్ ప్రీవియస్ లో డెట్ వచ్చింది కదా, అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైన ఇయర్ ఎప్పుడు అనేసి. సో 1971 దానికి. సో మనకి ఫస్ట్ 1951, 52లో అయితే ఫస్ట్ ఓటింగ్స్ అయితే జరిగాయి. సో మొత్తం 17 ఎన్నికలు జరిగాయి ఇప్పటి వరకు. 17 సార్లు జరిగాయి. ఫస్ట్ సారి ఓటింగ్ శాతం వచ్చేసి 61.16, లీస్ట్ వచ్చేసి 55.29. లాస్ట్ 17th టైంలో 2019లో జరిగిన ఓటింగ్ శాతం వచ్చేసి 67.11. ఆదివాసీలు సుమారు అయితే 10,000 వృక్ష జాతులను ఉపయోగిస్తారు. అందులో 8,000 వచ్చేసి ఔషధ ప్రయోజనాలకు, 325 పురుగు మందులకు, 425 జిగుర్లు రెజిన్లకు, 550 పీచులుగా, 3,500 వచ్చేసి తినడానికి యూజ్ చేస్తారనమాట ఆదివాసీలు. తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందిన స్కావెంజర్లు వచ్చేసి తమిళనాడు సిక్కిలియార్లు, గుజరాత్ లో బంగీలు, ఏపీలో అయితే పాకీలు అంటారు. తర్వాత సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కేంద్రం ఢిల్లీలో ఉంది. తర్వాత అక్షరాస్యత రేటు అయితే ఫస్ట్ హిందువులు 63%, ముస్లింలు 57%, క్రైస్తవులు 74%, సిక్కులు 67%, బౌద్ధులు 71%, జైనులు 86% అక్షరాస్యత రేట్ అయితే కలిగి ఉన్నారనమాట. జైనులు ఎక్కువ పర్సంటేజ్ అయితే కలిగి ఉంటారు. తక్కువ వచ్చేసి హిందువులే, తక్కువ వచ్చేసి ముస్లింలు 57%, హిందువులు వచ్చేసి 63%. 6th క్లాస్ సోషల్, 8th పాలిటీ అయిపోయింది. ఇంకా 6th సోషల్ స్టార్ట్ చేస్తున్నా. 6th సోషల్ వచ్చేసి ఫస్ట్ సౌర కుటుంబంలో మన భూమి. ఈ ఎస్ఏ సోషల్ చదివే వాళ్ళు ఎట్ట చదువుతున్నారు రాస్తారో అనిపిస్తుంది. అంత బండ సోషల్ అంటే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యురేనస్, నెప్టూన్. సో 59 రోజులు, 88 రోజులు, 243 రోజులు, 255 రోజులు, ఒక రోజు 365 రోజులు, ఒక రోజు 687 రోజులు, 9 గంటల 56 నిమిషాలు, 11 సంవత్సరాల 11 నెలలు బృహస్పతికి. శనికి 10 గంటల 10 నిమిషాలు, 29 సంవత్సరాలు. ఇంద్రుడికి 17 గంటల 14 నిమిషాలు, 84 సంవత్సరాలు. వరుణుడికి 16 గంటల 7 నిమిషాలు, 164 సంవత్సరాలు సూర్యుని చుట్టూ తిరగడానికి. 2006 వరకు మనకి 9 గ్రహాలు ఉండేవి, ఇప్పుడు 8 ఉన్నాయి. భూమి అయితే మనకి సూర్యుడి నుంచి 3వ గ్రహం, 5వ అతి పెద్ద గ్రహము. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సూర్యుని కాంతి భూమి చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది. నత్రజని 78%, ఆక్సిజన్ 21%. బుధుడికి, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. తర్వాత చంద్రుడు, దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు ఉంటుంది. చంద్రుడి వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు ఉంటుంది. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి కూడా 27 రోజులే పడుతుంది. చంద్రుని యొక్క ఒక వైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది. తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ జూలై 21, 1969లో చంద్రునిపై అడుగు పెట్టాడు. అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి వచ్చేసి రాకేష్ శర్మ. ఫస్ట్ వెళ్ళింది అమెరికా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగు పెట్టాడు 1969లో. తర్వాత అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి మన భారతీయ వ్యోమగామి వచ్చేసి రాకేష్ శర్మ. కొన్ని భారతీయ ఉపగ్రహాలు: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట షార్ అని పేరు పెట్టారు దీనికి. తర్వాత ఇది సెప్టెంబర్ 24, 2014 అంగారక గ్రహ వాతావరణం అక్కడ అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోనైతే మంగళ్యాన్ అంగారక కక్షకు చేరుకుంది. ఇస్రో సంస్థ ప్రారంభించిన మంగళ్యాన్ అంగారక కక్షకు చేరుకుంది. తర్వాత ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రాము, నాసా, తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఇస్రో. హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు వస్తుంది. 1986లో వచ్చింది, మళ్ళీ 2061లో వస్తుంది. అంతే ఫస్ట్ లెసన్. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. ఆధునిక గ్లోబును వచ్చేసి కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు 1570వ సంవత్సరంలో టకీ ఆల్దిన్ రూపొందించాడు. ఆధునిక గ్లోబును టకీ ఆల్దిన్, పురాతన ఖగోళ గ్లోబును మార్టిన్ బెహైమ్. అతుకులు లేని గ్లోబును వచ్చేసి జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది ఇంపార్టెంట్. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం గోళం అని అర్థం. మధ్యాహ్న రేఖలు అంటే 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిష్ రేఖాంశం అంటారు. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ దిన రేఖ అంటారు. 2 అర్ధగోళాలు గమనించారు. గ్రీనిష్ రేఖాంశానికి తూర్పున ఉన్న అర్ధగోళం తూర్పు అర్ధగోళం అని, పశ్చిమంగా ఉన్నదాన్ని పశ్చిమ అర్ధగోళం అని అంటారు. ఉత్తర దక్షిణ ధ్రువాలు కలిపే అర్ధగోళాలను రేఖాంశాలు అంటారు. లాంగిట్యూడ్ అనే పదం
లాంగిట్యూడ్లో లాంగిట్యూడ్లో అనే లాటిన్ పదానికి సంబంధించింది. లాంగిట్యూడ్ అంటే నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం. లాంగిట్యూడ్ అంటే నిడివి, వ్యవధి, పొడవు అని దీని అర్థం. గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పున ఉండే రేఖాంశాలను తూర్పు రేఖాంశాలుగాను, గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు పశ్చిమంగా ఉండే రేఖాంశాలు పశ్చిమ రేఖాంశాలు అంటారు. 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం రెండు ఒకటే. దానిని 180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ అంటారు. తూర్పున 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలు, పడమరన 180 డిగ్రీలు పశ్చిమ రేఖాంశాలు అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం 360 డిగ్రీల రేఖాంశాలు ఉన్నాయి. భూమి తన అక్షంపై తాను పడమర నుంచి తూర్పుకి 1600 కిలోమీటర్ల దూరంలో తిరుగుతుంది. దీన్ని భ్రమణం అంటారు. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు టైం అయితే పడుతుంది అనమాట. అంటే ఇంచుమించుగా ఒక రోజు పడుతుంది. జూన్ 21 వేసవి అయినానంతం, డిసెంబర్ 22 శీతాకాల అయినానంతం. అక్షాంశాలు వచ్చేసి వెడల్పు, మందం, పరిధి, పరిమాణము. రేఖాంశాలు వచ్చేసి నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం. అతి పెద్ద అక్షాంశం భూమధ్య రేఖ. మార్చి 21 సెప్టెంబర్ 23 విషవత్తులు. సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. వీటికి భిన్నంగా మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటాయి. అయితే పౌర్ణమి రోజుల్లో మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం రాదు. క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో వేసవి కాలంలో జరుపుకుంటారంట. క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో. అమెరికాలోని కాలిఫోర్నియాలోను, భారతదేశంలో ఉన్న గుంటూరు, ఈ రెండు దేశాలు భూమి మీద దాదాపు ఎదురెదురుగా ఉన్న దేశాలు. అమెరికాలోని కాలిఫోర్నియా, మన భారతదేశంలోని గుంటూరు సేమ్ ఎదురెదురుగా ఉన్న ప్రదేశాలంట. సో అంతే, అయిపోయింది సెకండ్ లెసన్ కూడా. సో నాదైతే సోషల్ 6th 7th సోషల్ అయితే స్టార్ట్ చేశాను. సో మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.